దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము వర్ధిల్లాలని, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలని, మన బిడ్డలు దీవెనకరంగా మార్చబడాలని, ఈ భూలోకంలో దేదీప్యమానంగా మనము ఆశీర్వదించబడాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. అది అవసరము కూడా. అయితే పరిశుద్ధ లేఖనాలు ఈ రీతిగా సెలవిస్తున్నాయి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము చివరి లైన్ మనము చూసినట్లయితే అక్కడ భక్తుడి ద్వారా దేవుడు ఈ రీతిగా రాయిస్తున్నాడు. నీ నీతికి తగ్గినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెన మన కుటుంబాలలో వర్ధిల్లింపు ఎలా ఉంటుందంటే మన నీతికి తగినట్టుగా ఉంటుంది అని ఇక్కడ భక్తుడి ద్వారా రాయిస్తున్నాడు దేవుడు. మన నీతికి తగినట్లుగా దేవుడు మన నివాస స్థలములను వర్ధిల్లింప చేస్తాడంట. ఏమండి, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడంట. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ లేఖనాల్లో రాయబడి ఉంది. నీతిమంతుడు లేడండి. మరి ఇక్కడ చూస్తే నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలములను వర్ధిల్లింపజేయును అని పలుకుతున్నారు. ఎప్పుడు మనము నీతిమంతులుగా మార్చబడతాము, ఎప్పుడు మనము నీతిని ధరించుకుంటాము, ఎప్పుడు మనము నీతి మార్గములో మనము నడుస్తామంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన రక్తము చేత మన పాపములను ఉతుకుకొని తెలుపు చేసుకున్నప్పుడు, మారు మనస్సు పొంది పశ్చాత్తాప్తులై పాపములను విడిచిపెట్టి ఆయనను మన సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిస్మం పొందితే మనము రక్షించబడతాము, నీతిమంతులుగా మార్చబడతామండి. ఆయన రక్తము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా మార్చబడతాం మనం. ఏ మనుష్యుడైతే యేసు ప్రభువారు నా పాపాల కొరకు చనిపోయాడు, యేసు ప్రభువారు నా కొరకు బలి అయ్యాడు, యేసు ప్రభువారి రక్తము ద్వారా నా పాపాలకు క్షమాపణ కలుగుతుంది అని విశ్వసిస్తాడో, యేసు ప్రభువాని సొంత రక్షకుడిగా అంగీకరిస్తాడో, నోటితో ఒప్పుకుంటాడో, బాప్తిస్మం పొందుతాడో అతను నీతిమంతుడిగా మార్చబడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతను నీతిమంతుడిగా మార్చబడతాడండి. ఆ దినము నుంచి అతను ఆ నీతిని కాపాడుకుంటూ విశ్వాస యాత్రలో కొనసాగాలి. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలను, దేవుని యొక్క గ్రంథమును ధ్యానిస్తూ పరిశుద్ధ జీవితము చేస్తూ దేవునితో సహవాసము కలిగి ముందుకు నడుస్తూ ఉండాలి. నీతిమంతులుగా మనం మార్చబడిన మనము ఆ నీతి మార్గములో వెళ్ళాలండి. కుడికైనను ఎడమకైనను తొలగిపోకుండా తిన్నగా నీతి మార్గములో మనము నడుస్తూ ఉన్నప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన నీతికి తగ్గట్టుగా మన నివాస స్థలములను ఆయన వర్ధిల్ల చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించబడి విశ్వాసయాత్రలో కొనసాగుతున్న విశ్వాస వీరులారా, పరలోక పౌరులారా, మీ నీతికి తగ్గట్టు మీ నివాస స్థలములను ఆయన వర్ధిల్ల చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుడికైనా ఎడమకైనా తొలగిపోవద్దండి. నీతి మార్గంలో తిన్నగా నడవండి. ఈ విశ్వాసయాత్రలో వెళుతున్నప్పుడు అనేకమైన శోధనలు వస్తాయి, అనేకమైన శ్రమలు వస్తాయి, అనేక కష్టాలు, ఇబ్బందులు కలుగుతాయి, అనేక టెంప్టేషన్స్ కలుగుతాయి మనకి. వాటన్నిటిని జయించుకుంటూ యేసయ్య శక్తి చేత, పరిశుద్ధాత్మ శక్తి చేత ఈ శోధనలను, ఈ శ్రమలను, ఈ కష్టములన్నిటిని జయించుకొని నీతి మార్గంలో మనం ముందుకు వెళ్ళినట్లయితే మన నివాస స్థలములను ఆయన వర్ధిల్లింపు చేస్తాడు. మన బిడ్డలను దీవిస్తాడు. మనలను ఆశీర్వదించి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.